ఈ ల్యాండ్ విజన్లో నేను జాయిన్ అయ్యి సో అప్పుడు ఇట్లనే మీకు ఒక మీటింగ్కి అటెండ్ అవ్వమన్నాడు. వచ్చినాక లాస్ట్లో నిలబడి చెప్పిన రియల్ ఎస్టేట్ బాగుంటుంది, ఇంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు, పాసివ్ ఇన్కమ్ వస్తుంది, లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, మన డ్రీమ్ విల్లాస్ అన్నీ మనకు ఫుల్ఫిల్ అవుతాయని ఇట్లా స్టేజ్ మీద ఎక్కి నాలేకని చెప్తున్నారు 3 years బ్యాక్. వాళ్ళంటే వాళ్ళ పైసలు ఇచ్చి చెప్పిస్తారని నేను నమ్మలే. అంటే రియల్గా చూసిన ఒక 2 సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన ఈ ఫీల్డ్కి రమ్మని మహేష్ అని చెప్పిన తర్వాత నేను 2 సంవత్సరాల తర్వాత ఆ 2 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో చేయని ఆల్రెడీ లాస్ అయినా. సో నేను అనుకున్నా నా కట్టవుట్కు ఈ కంటెంట్ అవసరమా, నేను బిజినెస్ చేయగలుగుతాను, రియల్ ఎస్టేట్ నన్ను ఎవరు నమ్ముతారు, నల్లగా కొట్టి ఉన్నా కదా అని చెప్పి అన్న నాకు ఒకటే సపోర్ట్ చేసిండు. మా ఇంట్లో మా భార్య చెప్పాడు, మీరు 10-12 లక్షలు అప్పులు ఉన్నారు కదా, మళ్ళీ నాతో పంపించండి, 1 month లోపల నీకు ₹1,00,000 తెచ్చి చూపిస్తా అని చెప్పాడు. 40 days ఎంట దింపించుకున్నాడు. 40 days లోపల ఒక సేల్ కొట్టిన ₹1,00,000 మా ఇంట్లో ఇచ్చిన. అంటే నా లైఫ్లో ఫస్ట్ ఇన్కమ్ అది 1 month లోపల ఫస్ట్ ఇన్కమ్, ఫుల్ హ్యాపీ. ఆ చెక్కు అమౌంట్ ఇంట్లో ఇచ్చినాక మా వారు ఒకటే చేస్తే రియల్ ఎస్టేట్ అయ్యి అది కూడా ల్యాండ్ డివిజన్లో చేయి, వేరే చదువుతూ. సో అప్పటి నుంచి పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టునేమి పట్టు బిగే పట్టు వాళ్ళను, పట్టు విడిచే కన్నా పడి చచ్చుట మేలయ్య, అది ఒకటే నా జిల్లా గట్టిగా రాసుకున్నా. సో అప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి నేను ఒకటే పట్టు పట్టకుండా నేను 22 లక్షలు సంపాదించిన ల్యాండ్ విజన్ తరపు నుంచి. మా పిల్లల్ని మంచిగా స్కూల్లో జాయిన్ చేసిన, ప్రైవేట్ స్కూల్లో. సో ఇప్పుడు నా డ్రీమ్స్ ఏంటంటే ఇప్పటిదాకా 3 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా నేను నిజంగా చెప్తున్నా ఆర్టీసీ బస్సులో తిరిగి బిజినెస్ చేస్తున్నా. ఎందుకు బండి కొనలేదు, 3 సంవత్సరాలు కారు ఎందుకు కొనలేదు అని క్వశ్చన్ మీకు రావచ్చు. అప్పులు ఉన్నాయి కదా, బండి కొంటే అప్పులు వచ్చి బండి కూడా అదే చెప్పాడు, మొత్తం మళ్ళీ అప్పులు చేరిపోయినాక బండి కొను. సో అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి. లాస్ట్ 2 years బ్యాక్ మా మేడంకి కూడా 5 లక్షలు పెట్టి గోల్డ్ ఇప్పించిన, 5 లక్షలు పెట్టి గోల్డ్ ఇప్పించిన. సో అప్పుడు మా అత్తగారు మొత్తము ఎయిర్పోర్ట్లో జాబ్ చేసినాం, నాశనం చేసినాం, మా బిడ్డ అన్నారు. ఇప్పుడు మొత్తం సేమ్ రివర్స్ అయిపోయింది. ఈ లాస్ట్ 2 years 3 years నేను ఏదైతే కష్టపడినో ఈ సంవత్సరం మన సోషల్ మీడియా లోపల మన ఫేస్బుక్ అవన్నీ నేను స్టేటస్ పెడుతున్నా కదా, దగ్గర నాకు ఎయిర్పోర్ట్లో చేసే వాళ్ళు మొత్తము ఫోన్ చేసి నా దగ్గర వచ్చి ఫ్లాట్లు కొన్నారు. 7 ఫ్లాట్లు అమ్మినట్లా. నాతో పాటు ఎయిర్పోర్ట్లో జాబ్ చేసే మేనేజర్ కూడా నా అబ్జర్వేషన్ దగ్గర వచ్చి 7 ఫ్లాట్లు కొన్నారు. అంటే 2 years బాగా కష్టపడినా 3rd yearలో నేను కూర్చున్న దగ్గరనే సేల్స్ వచ్చినాయి. సో ఇది నాకు బాగా అర్థమైంది. సో ఇప్పుడు ల్యాండ్ విజన్లోకి వచ్చిన తర్వాత నేను 3 సంవత్సరాల లోపల 22 లక్షలు సంపాదించిన, బంగారం కొన్నా, పిల్లల స్టడీ కోసం డబ్బులు దాపెట్టుకున్నా. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో 10 సంవత్సరాలు చేసినప్పుడు వచ్చేపోయే వారికి సర్వీస్ ఇస్తుంటే నేను. అలాంటి టైంలో మన ల్యాండ్ విజన్కి వచ్చిన తర్వాత 4 times ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిన, 4 times ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా ముట్టుకోను. ల్యాండ్ విజన్కి వచ్చిన తర్వాత 4 times ఫ్లైట్ ఎక్కిన. దట్ ఈస్ గ్రేట్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ల్యాండ్ విజన్ అని చెప్పొచ్చు ఈరోజు. సో ఓకేనా, అది ఫ్లైట్ లో వెళ్తుంటే నైట్ లోపల సముద్రం మీద ఫ్లైట్ వెళ్తుంటది. సముద్రం మధ్యలో మనం డ్రింక్ చేసినాం, మంచి ఎయిర్ రోస్టర్ తోటి డ్రింక్ సప్లై